అందరికీ నమస్కారం. ఈరోజు మనం శివపురాణంలో 4వ అధ్యాయం గురించి చెప్పుకుందాం. ఈ 4వ అధ్యాయంలో చెంచుల ప్రార్థించగా బ్రాహ్మణుడు ఆమెకు శివపురాణంను సంపూర్ణంగా వినిపించటం, కాలగమనమున పార్థివ శరీరము వీడి ఆమె శివలోకమునకు వెళ్ళటం, పార్వతికి సఖియై సుఖముగా ఉండడం గురించి తెలుసుకుందాం. బ్రాహ్మణుడు చెంచులతో, వనిత, పరమేశ్వరుడగు పరమశివుని కృప వలన వైరాగ్యముతో కూడిన ఈ శివపురాణ గాథను విన్నావు. నీలో సమయానుగుణముగా చైతన్యము కలిగినది. బ్రాహ్మణ పత్ని, నీవు భయపడవలదు. శంకరుని శరణు పొందుము. ఆ స్వామి కృపచేత సకల పాపములు అప్పటికప్పుడు నశించును. శివుని కథ కీర్తితో కూడినది. ఆ పరమేశ్వర మహిమను వర్ణించదను. దాని వలన నిరంతరము సుఖము నొసుగు ఉత్తమ గతి ప్రాప్తించును. శంకరుని ఉత్తమమైన కథను వినుట వలననే నీకు పశ్చాత్తాపము కలిగినది. నీ బుద్ధి నిష్కల్మషమైనది. దానితో పాటు నీ మనస్సులో విషయముల ఎడల వైరాగ్యము కలిగినది. పాపము చేయు పాపులకు అన్నిటికంటే గొప్ప ప్రాయశ్చిత్తము పశ్చాత్తాపమే. అందరికీ పశ్చాత్తాపమే సకల పాపముల శోధకమని సత్పురుషులు తెలిపారు. పశ్చాత్తాపమే పాపములను పరిశుద్ధమొనరించును. పశ్చాత్తాపపడువాడే నిజమునకు తన పాపములకు ప్రాయశ్చిత్తమొనరించుకొనును. సకల పాప కల్మషహరణమునకు సత్పురుషులు ప్రాయశ్చిత్తమును ఉపదేశించారు. అదంతయు ప్రాయశ్చిత్తముతోనే సంపన్నమగును. విధి విధానముగా ప్రాయశ్చిత్తమొనరించిన పురుషుడు నిర్భయుడగును. తాను చేసిన చెడు పనులకు పశ్చాత్తాపపడకపోతే అట్టి వారికి ఉత్తమగతులు ప్రాప్తించవు. తన కర్మలకు హృదయపూర్వకముగా పశ్చాత్తాపము పొందువాడు తప్పక ఉన్నత లోకములను పొందుటలో భాగస్వామి కాగలడు. ఇందులో సంశయము లేదు. శివపురాణ గాథను వినినచో కలుగు చిత్తశుద్ధి ఇక ఏ ఉపాయము చేతను కలగదు. అద్దమును శుభ్రము చేయగా నిర్మలమైనట్లు శివపురాణ కథ వినుట వలన చిత్తము మిగుల కల్మషరహితమగును. దీనిలో సందేహము లేదు. మానవుల పవిత్ర హృదయములందు జగన్మాత పార్వతీ తల్లితో కూడి పరమశివుడు విరాజమానుడై ఉంటారు. దీని వలన ఆ విశుద్ధ ఆత్మ శ్రీ సాంబ సదాశివుని స్థానమును పొందుతుంది. ఈ ఉత్తమ కథాశ్రవణము సకల మానవులకు కళ్యాణకారకమైన బీజము. అందువలన యథోచితముగా దీనిని ఆరాధించవలను, సేవించవలను. ఇది పుట్టుక అనడి బంధ రూపమగు రోగమును నశింపచేస్తుంది. పరమశివుని పవిత్ర గాథను విని హృదయమునందు నిలుపుకొని దానిని మననము చేయాలి. దీని వలన సంపూర్ణముగా చిత్తశుద్ధి కాగలదు. మనస్సు పరిశుద్ధమగుట వలన ఆ స్వామి యొక్క ఇరువురు పుత్రులతో కూడిన శివభక్తి అంటే జ్ఞాన వైరాగ్యములతో కూడిన శివభక్తి నిశ్చితముగా ప్రకటితమగును. తదుపరి మహేశ్వరానుగ్రహము చేత దివ్యముక్తి ప్రాప్తించుననుటలో సందేహము లేదు. ముక్తి చేత వంచితుడైన వాడు పశువు అని తలంచవలను. వాని చిత్తము మాయాబంధమునందు ఆసక్తమై ఉంటుంది. అతడు నిశ్చితముగా సంసార బంధము నుండి ముక్తుడు కాజాలడు. ఓ బ్రాహ్మణ పత్ని, నీవు మనస్సు నుండి విషయములను తొలగించుము. భక్తిభావముతో భగవంతుడగు చంద్రశేఖరుని పావనగాథను విను. పరమాత్ముడగు శంకరుని గాథను వినుట వలన నీ చిత్తము పరిశుద్ధమవుతుంది. దీని వలన మోక్షప్రాప్తి కలుగుతుంది. పరమశివుని చరణారవిందములను భుజించువానికి ఒకే జన్మలో ముక్తి కలుగును. ఇది సత్యం. నేను సత్యమును చెబుతున్నాను. సూత మహర్షి ఇట్లా అన్నారు. సౌనక, శివభక్త శిరోమణియగు ఆ బ్రాహ్మణుడు ఇట్లు చెప్పి మౌనమును వహించెను. ఆయన హృదయము కరుణార్ధమయ్యను. నిష్కలంకమైన మనస్సు కలిగిన ఆ మహానుభావుడు శివధ్యాన నిరతుడయ్యాడు. అప్పుడు బిందుగుని పత్నియగు చెంచల మనస్సు ఆనంద డోలికలతో ఊగుతుంది. బ్రాహ్మణుని ఉపదేశమును వినిన ఆమె నేత్రములలో ఆనంద బాష్పములు తొణకిసలాడుతున్నాయి. ఆ బ్రాహ్మణ పత్నియగు చెంచుల ఆనందాతిరేక హృదయముతో ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుని పాదములపై పడి వినయభావముతో చేతులు జోడించి బొంగురు ఓయిన గొంతుకుతో శివభక్తుడగు బ్రాహ్మణ శ్రేష్ఠునితో ఇట్లా పలికింది. బ్రాహ్మణదేవా, శివభక్త శిరోమణి, స్వామి, మీరు ధన్యులు. నిరంతరము పరోపకారమునందు నిరతులు.
శ్రేష్ఠులైన సత్పురుషులలో ప్రశంసార్హులు. సాధు పుంగవ, నేను నరకమను సముద్రంలో మునిగిపోతున్నాను. దయతో నన్ను ఉద్ధరింపు, తరింపచేయు. పౌరాణిక అర్ధతత్వముతో నిండినట్టి సర్వాంగ సుందరమైన శివపురాణ గాథను వినిన నా మనస్సున వైరాగ్యము కలిగింది. ఈ శివపురాణమును వినాలన్న ఉత్కంఠ, శ్రద్ధ నా మనసులో అంతకంతకు అధికమవుతుంది. అప్పుడు సూతుడు ఇలా పలికాడు. ఇట్లు పలికి చేతులు జోడించి ఆ బ్రాహ్మణునకు ప్రణమిల్లి అతని అనుగ్రహమునకు ఆమె పాత్రురాలయ్యింది. ఆ శివపురాణమును వినాలనే కోరిక ఆమెలో క్షణక్షణము వృద్ధి చెందుతుంది. అందువలన ఆమె ఆ బ్రాహ్మణోత్తముని సేవలో తత్పరురాలై అచటనే వసింపసాగెను. తదుపరి శివభక్తులలో శ్రేష్ఠుడు, పరిశుద్ధ మనస్కుడు అయిన ఆ బ్రాహ్మణ దేవుడు అదే స్థలములో శివపురాణ ఉత్తమ కథను ఆమెకు వినిపించారు. ఈ విధముగా గోకర్ణమును ఆ పుణ్యక్షేత్రమందు ఆ బ్రాహ్మణోత్తముని చేత పరమ పదప్రదాతయగు శివపురాణ గాథను ఆమె విన్నారు. అది భక్తి, జ్ఞాన, వైరాగ్యములను పెంపొందిస్తుంది, ముక్తిదాయకము, మహోన్నతము గల ఆ కథను విని ఆమె మిగుల కృతార్థురాలయ్యింది. ఆమె చిత్తము శీఘ్రముగానే పరిశుద్ధమయ్యింది. పరంధాముడగు శివుని సగుణ రూపము ఆమె మనస్సు చేత ఆరాధింపబడింది. ఇట్లు భగవంతుడగు పరమశివుని యందు మనస్సును లగ్నము చేసి ఆమె పరమ పవిత్రురాలయ్యింది. పరమశివుని సచ్చిదానందమయి స్వరూపమును ధ్యానించుట ప్రారంభించింది. ఆమె భక్తి, జ్ఞాన, వైరాగ్యములతో కూడి ఉంది. తరువాత ఆయుష్ ముగిసిపోగా ఏ విధమైన కష్టము లేకుండా సునాయాసముగా ఆమె తన శరీరమును వదిలింది. ఇంతలో త్రిపురారి భగవంతుడకు శంకరుని చేత పంపబడిన దివ్య విమానం ఒకటి వేగముగా అచటకు వచ్చి చేరింది. అది దేవగణములతో కూడి ఉంది. రకరకములైన సౌందర్య సాధనములతో శోభిల్లుతుంది. శ్రేష్ఠులైన పారిషదులు చెంచులను ఆ విమానము మీద ఆసీనురాలను చేసి శివపురమునకు తీసుకొని వెళ్ళారు. ఆమెలోని మాలిన్యములన్నీయూ తొలగిపోయాయి. ఆమె దివ్య రూపమును ధరించిన దివ్యాంగనగా రూపొందింది. దివ్యమైన ఆమె అవయవాలు ఆమె శోభను ఇనుమడింపచేస్తున్నాయి. మస్తకమునందు అర్ధచంద్ర ఆకారము గల కిరీటమును ధరించింది. గౌరవర్ణము గల ఆ దేవి శోభలొలికెడి దివ్యాభరణముల చేత విభూషితురాలయ్యి ఉంది. కైలాసమును చేరి సనాతన దైవము, త్రినేత్రధారియగు మహాదేవుని దర్శించింది. ముఖ్యులైన దేవతలందరూ ఆమె సేవయందు నిరతులై ఉన్నారు. గణేశుడు, భృంగి, నందీశ్వరుడు, వీరభద్రుడు మొదలగు వారు ఆ తల్లి సేవలో అక్కడ భక్తిభావముతో ఉపవిష్టులై ఉన్నారు. వారి అవయవ కాంతులు కోట్ల కొలది సూర్యులతో సమానముగా ప్రకాశిస్తుంది. కంఠమునందు నీలి వర్ణముతో ఉన్న గుర్తు శోభాయమానమగుతుండెను. 5 ముఖములు, ప్రతి ముఖమునందు 3 నేత్రములు దేదీప్యమానములగుతుండెను. మస్తకమునందు అర్ధచంద్రాకార మకుటము విరాజిల్లుతుండెను. ఆ స్వామి తన వామాంగ భాగమున గౌరీదేవిని కూర్చుండబెట్టుకొనెను. ఆమె విద్యుత్ పుంజము వలె ప్రకాశిస్తూ ఉంది. గౌరీపతియగు మహాదేవుని కాంతులు కర్పూరము వలె గౌరవర్ణ విలసితములు. ఆ స్వామి శరీరమంతయు తెల్లని భస్మముతో బాసిల్లుతుండెను. తెల్లని వస్త్రములను ధరించి ఉండెను. ఈ విధముగా మహోజ్వలుడైన భగవంతుడగు శంకరుని దర్శించి ఆ బ్రాహ్మణ పత్ని చెంచుల మిక్కిలి ప్రసన్నురాలయ్యింది. ఆమె అత్యంత ప్రేమతో, మిగుల ఉత్కంఠతతో భగవంతునికి మాటిమాటికి నమస్కరిస్తూ ఉంది. తదుపరి చేతులు జోడించి అత్యంత ప్రేమానందములతో వినీత అయి నిలుచుని ఉంది. ఆమె నేత్రముల నుండి ఆనంద బాష్పములు ఎడతెగకుండా ప్రవహిస్తుంది. శరీరమంతయు రోమాంచమగుతున్నాయి. అప్పుడు భగవంతురాలగు పార్వతీదేవియును భగవానుడు శంకరుడును ఆమెను ప్రేమతో తమ దగ్గరకు పిలిచారు. సౌమ్య దృష్టితో ఆమె వైపు చూశారు. దివ్యరూపధారిణియగు బిందుగుని పత్నియగు చెంచులను ప్రేమతో పార్వతీదేవి తన ఇష్టసఖిగా చేసుకుంది. సనాతన ధర్మమునకు నిలయమైన కైలాసమునందు నివసిస్తూ దివ్య సుఖ సంపన్నమైన అక్షయ సుఖములను చెంచుల అనుభవింపసాగింది. వచ్చే వీడియోలో
చెంచుల ప్రయత్నము చేత పార్వతీదేవి ఆదేశానుసారము తుంబురుడు వింధ్యాచలమునకు వెళ్ళటం, అక్కడ బిందుగునకు శివపురాణ కథను వినిపించటం, పిశాచయోని నుండి అతనిని ఉద్ధరించటం, ఆ దంపతులిద్దరూ శివధామమునందు సుఖముగా ఉండడం గురించి తెలుసుకుందాం. నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి. ధన్యవాదాలు.